మరో కొత్త అప్డేట్తో మేము ముందుకు వచ్చాము. ఈరోజు మనం చెప్పుకోబోయేది నవోదయ స్కూల్స్లో 6th క్లాస్కి ఏ విధంగా అడ్మిషన్ అప్లై చేసుకోవాలనే విషయాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మన ఛానల్లో వచ్చిన ప్రతి వీడియోలో కూడా ప్రతి విషయం కూడా రియల్గా జరిగేదే చెప్తాము. ఫేక్ న్యూస్ అనేది ఎటువంటిది చెప్పము. మన ఛానల్ ఇంకేమైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా మన ఇక్కడ 6th క్లాస్ ఈ సంవత్సరం 2024-25 కంప్లీట్ చేస్తారని అడిగాడు. లేదు, కంప్లీట్ అవ్వలేదు. కంప్లీట్ అవుతుంది కాబట్టి అక్కడ నోన్ పెడతాం, అదేవిధంగా కింద ఎస్ఎన్ పెడతాం, అదేవిధంగా హెడ్ మాస్టర్ ఆఫ్ ద స్కూల్ సంతకం చేయించిన ఫామ్ ఉందని అడిగాడు. ఓకే, ఉంది, ఎస్ఎన్ పెట్టాము. అదేవిధంగా ఇక్కడ 2 ప్రాసెస్ ఉంటాయి. ఆధార్ కార్డుతో లాగిన్ అవ్వడం ఒకటి, వితౌట్ ఆధార్ కార్డు ఉంటుంది. ఆధార్ కార్డుతో లాగిన్ అయినట్లయితే ఆధార్ కార్డులో ఏ అడ్రస్ ఉందో ఆ అడ్రస్ సంబంధించిన ఆ ఏరియాలో స్కూల్స్ మాత్రమే మనకు చూపిస్తుంది. వితౌట్ ఆధార్ పెడితే ఆధార్ కార్డు మన ఆధార్ కార్డులో ఏ విధంగా డేటా ఉందో అదేవిధంగా ఆధార్ కార్డు ఫోటోని అప్లోడ్ చేసి లాగిన్ అవ్వచ్చు. అప్పుడేమో మనం ఆధార్ కార్డులో ఏ డేటా అయితే ఉందో ఆ డేటా కాకుండా మనకి ఏ ఏరియాలో కావాలో అడ్రస్ స్కూల్ ఏరియాలో కావాలో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఆధార్ కార్డుతో లాగిన్ అయితే ఈ విధంగా ఓటీపీ వస్తుంది. ఓటీపీ కొట్టి సబ్మిట్ అవుతాము. సబ్మిట్ అయితే మన ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్, అదేవిధంగా స్కూల్ ఎక్కడ కావాలి ఆ స్కూల్ నేము, అదేవిధంగా మన కాంటాక్ట్ ఫోన్ నెంబరు, అదేవిధంగా మన డేట్ ఆఫ్ బర్త్ అయితే ఖచ్చితంగా ఇచ్చుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చుకునేటప్పుడు అయితే మన ఆధార్ కార్డులో డేట్ బర్త్ సర్టిఫికేట్లో రెండింటిలో ఒకేలాగా డేట్ ఆఫ్ బర్త్ ఉన్నదైతే చూసుకోవాలి. అందులో ఒకటి ఇందులో ఒకటి ఉంటే మళ్ళీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ దగ్గర మనకి అబ్జెక్షన్ అయితే చేస్తారు. ఓకే, ఈ విధంగా మదర్ నేము అదేవిధంగా ఫాదర్ నేమ్ అయితే మనకి టైప్ చేసుకుంటాము. ప్రతి వాళ్ళు కూడా చూసుకోండి. మనకి అడ్రస్ ఒకవేళ కర్నూలు డిస్ట్రిక్ట్ ఉండి మనకు కావాల్సిన సిటీ విజయవాడ అనుకోండి, అప్పుడు వితౌట్ ఆధార్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ ఎస్ఎన్ దగ్గర కాకుండా నోన్ పెట్టుకొని అక్కడ ఆధార్ కార్డు అప్లోడ్ చేసుకొని డేటా అయితే ఎంటర్ చేసుకోవాలి. దానివల్ల మనకి ఏ ఏరియాలో స్కూల్ కావాలో ఆ ఏరియాలో వస్తుంది. చూడండి, ఈ విధంగా ఇక్కడ అడ్రస్ అయితే నేను స్వయంగా టైప్ చేసుకుంటున్నాను. ఎందుకంటే వితౌట్ ఆధార్ పెట్టాను కాబట్టి ఇక్కడ అడ్రస్ అడిగింది కాబట్టి అడ్రస్ స్వయంగా టైప్ చేస్తున్నాను. అదేవిధంగా పిన్ కోడ్ చేస్తున్నాను. అదేవిధంగా క్యాస్ట్ అయితే క్యాస్ట్ ఇచ్చుకోవాలి. అదేవిధంగా మోల్స్ పుట్టుమచ్చలు అనేది మన బాడీలో ఉన్న పుట్టుమచ్చలు అనేవి ఒక 2 పుట్టుమచ్చలు అనేది మన అప్లికేషన్ ఫామ్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా ఫిల్ చేసుకుంటూ రిజిస్ట్రేషన్ హిందీ ముస్లిం అని ఉంటుందో అది పెట్టుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఆధార్ నెంబర్ ఉంటుంది. ఆధార్ నెంబర్ని ఎక్కడైతే ఖచ్చితంగా ఎంటర్ చేసుకోవాలి. అదేవిధంగా మన స్కూల్స్లో చదువుతున్నప్పుడు రీసెంట్గా పెన్ నెంబర్ అని ఒక నెంబర్ ఇచ్చారు మనకి. అది మన స్కూల్లో జాయినింగ్ దగ్గర ఎక్కడైతే ఉన్నామో ఏ స్కూల్లో చదువుతున్నామో ఆ స్కూల్లో లాగిన్లో అయితే మన పెన్ నెంబర్ అనేది ఉంటుంది. ఆ పెన్ నెంబర్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి ఖచ్చితంగా. ఆ పెన్ నెంబర్ కూడా చూసుకోండి. అదేవిధంగా మీరు 3rd క్లాస్ 4th క్లాస్ 5th క్లాస్ ఎక్కడ చదివారు, ఏ డిస్ట్రిక్ట్ చదివారు, ఏ ఊర్లో చదివారు, ఈ స్కూల్ నేమ్ ఏమిటి అనేది ఇక్కడ మనం డీటెయిల్గా అడుగుతుంది. అదేవిధంగా స్కూల్ నేమ్స్, డిస్ట్రిక్ట్ నేమ్స్, స్టేట్ నేమ్స్ ఇచ్చుకుంటాము. అదేవిధంగా కింద రీజన్, నువ్వు ఏ రీజన్లో చదివావు, గవర్నమెంట్ దీంట్లో చదివా, ప్రైవేట్ స్కూల్లో చదివా అని ఆప్షన్ దొరుకుతుంది. అదేవిధంగా రూరల్లో చదివా, అర్బన్లో చదివా అని ఆప్షన్ ఉంటుంది. రూరల్ అయితే రూరల్, అర్బన్ అయితే అర్బన్ ఇచ్చుకుంటాము. ఆ విధంగా ఇచ్చుకుంటే ఆటోమేటిక్గా జాయినింగ్ డేట్ ఆటోమేటిక్గా పై ఫిల్ చేసిన కింద ప్రకారం కింద కూడా మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ అప్లోడ్ క్యాండిడేట్ ఫోటో, అదేవిధంగా అప్లోడ్ క్యాండిడేట్ సిగ్నేచర్, అదేవిధంగా అప్లోడ్ క్యాండిడేట్ పేరెంట్స్ సిగ్నేచర్. అదేవిధంగా మనం ఆల్రెడీ ఒక 5th క్లాస్ చదువుతున్నప్పుడు మనకి ఒక అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి తెచ్చుకోవాలనుకుంటారు. దాన్నే టీసీ స్టడీ అంటారు. ఆ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయించి హెడ్ మాస్టర్ సైన్ చేయించి అది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసుకోవాలి. అదేవిధంగా మన పేరెంట్ ఇన్కమ్ కూడా ఎంత అనేది అక్కడ ఆప్షన్లో అడుగుతుంది. ఖచ్చితంగా అది కూడా మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. చేసిన సబ్మిట్ చేస్తే మన డేటా మొత్తం ఎక్కడైతే చూపిస్తుంది. ఇక్కడ ఫైనల్ సబ్మిట్ అనమాట. ఫైనల్ సబ్మిట్ చేసే ముందు ప్రతి ఒక్కటి కూడా పిన్ టు పిన్ మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ఫైనల్ సబ్మిట్ కొట్టి ఆటోమేటిక్గా సబ్మిట్ చేస్తాము. కొన్ని రోజుల తర్వాత మనకు ఆటోమేటిక్గా అడ్మిట్ కార్డులు అయితే వస్తాయి. ఆ అడ్మిట్ కార్డు ప్రకారం మన ఎగ్జామ్ అయితే అటెండ్ అవ్వాల్సి అవుతుంది. ఈ అప్లికేషన్ అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ తీసుకొస్తే మనం ఉంచుకోవాల్సి ఉంటుంది. కొన్ని మళ్ళీ అడ్మిట్ కార్డులు ఎప్పుడు వస్తాయనే విషయాన్ని మనకి ఇందులో వెబ్సైట్లో ఇస్తారు. అప్పుడు అడ్మిట్ కార్డు తీసుకుని ఎగ్జామ్కి అయితే అటెండ్ అవ్వస్తుంది. మన ఛానల్ ఇంకేమైనా సబ్స్క్రైబ్ చేయకపోతే అలా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్ కోసము మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.